సమాజం ఎట్లా పోతున్నదంటే నిజంగా దసరా పండుగ రోజు మరి అక్టోబరు 2 తారీఖు గాంధీ జయంతి రోజు ఒక జాతిపిత మహాత్మా గాంధీకి కనీసం మర్యాద కూడా ఇయ్యనటువంటి దొంగ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఎంత నీచానికి దిగజారింది అంటే కనీసం వాళ్ళు నివాళులు కూడా అర్పించలేరు మహాత్మా గాంధీకి. అంతేకాకుండా ఆయన ఆశయమైనటువంటిది మందు మటను కనీసం బంద్ చేయాలి కదా రోజు, అది ఏమీ బంద్ చేయకుండా నిండా తాగి తన పేడు ఆర్టిస్టులతోటి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ అన్నను తిప్పియడం ఎంత ఘోరమైన పరిస్థితికి. కేటీఆర్ ఎలాగో డ్రగ్స్ తాగుబోతూ ఆయనకు ఎలాగో మర్యాద లేదు. తెలంగాణ ప్రజలన్నా భారతదేశం అన్నా భారత రాజ్యాంగం అన్నా ఏమాత్రం గౌరవం లేదు ఆయనకు. అదే అదునుగా తీసుకొని ఈరోజు దొంగ పేడ్ ఆర్టిస్టులు కేటీఆర్ దగ్గర డబ్బులు తీసుకొని అక్రమ సంపాదన ఉన్నటువంటి డబ్బులను తీసుకొని ఈరోజు రేవంత్ అన్న సర్కారు మీద మరి రేవంత్ అన్న మీద ఈరోజు ఏదో అడ్డగోలిగా ఆయన పాలన మంచిగా చేస్తలేడు, ఏదో ఆగమాగం అవుతుంది తెలంగాణ అంతా, మళ్ళీ మా కేసీఆరే రావాలి అని చెప్పి ఈ దొంగ రాహుల్ రామకృష్ణ అనేటోడు వీడొకడు వీనికి సినిమాలలో ఛాయిస్లు దొరకకపోయేసరికి వీని ఎవడు డేకకపోయేసరికి వాడు వచ్చేసి కేటీఆర్ దగ్గర ఒక మందు పార్టీలో పాల్గొని నిండా తాగి డబ్బులు తీసుకొని ట్విట్టర్లో వీడు ఇష్టం వచ్చిన కూతలు కూస్తూ ఉన్నాడు. మళ్ళీ టీఆర్ఎస్ఏ రావాలి, కేసీఆర్ఏ సీఎం కావాలి, తెలంగాణ అంతా ఆగమవుతున్నది అని చెప్పి ట్విట్లు పెట్టి తాగినాల నుండి నిండా తాగినాక ఇలాంటి ట్విట్లు పెట్టేసరికి కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ ప్రజలందరూ ఒక తాకుడు వేసుకునేసరికి మళ్ళీ బుద్ధి తెచ్చుకొని లేదు లేదు నేను తప్పైంది, నిండా తాగినాల నుండి ఇలాంటి ట్విట్లు పెట్టినా తప్పైంది అని అంటాడు. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి చూడు. కనీసము కేటీఆర్ కన్నా ఉండాలి కదా కొంచెమన్నా ఇంకిత జ్ఞానము. అరే ఈరోజు గాంధీ జయంతి ఆయన తాగొద్దు తినొద్దు, ఆయనకు మంచి నివారణలు అర్పించాలి మనము, ఆయనకు ఈ ఒక్కరోజైనా మనం తాగకుండా ఉందామని చెప్పి ఇంత కూడా ఇంకిత జ్ఞానం లేదా? ఇలాంటి పేడ్ ఆర్టిస్టులను పెట్టుకొని ఇష్టం వచ్చిన ఎర్రి కూతలు కూస్తూ ఉన్నాడు. నిజంగా కేటీఆర్ ఇంత ఘోరమైన పరిస్థితి దిగజారిపోతా ఉన్నావు. నువ్వు ఎట్లా సీఎం అవుతావని కలలు కంటున్నావు? ఏమన్నా లక్షణాలు ఉన్నాయా నీకు కొంచెమన్నా? ఒకసారి గుర్తు తెచ్చుకో, నువ్వు ఎటు పోతున్నావు, ఎటు చేస్తున్నావు, తెలంగాణను ఏం చేద్దాం అనుకున్నావు అసలు? ఇన్ని రోజులు నువ్వు ఆగం పట్టించినావు తెలంగాణను, మళ్ళీ ఇంకా అదే రూట్లో తీసుకెళ్దాం అనుకుంటే అవుతుందా? నేను ప్రజలు దూరం పెట్టిరు.